పెద్దమ్మ బేబమ్మ పని కానిచ్చింది. సక్సెస్. ఏంది అక్షర గారు, ఏం సేవ్ చేసి పెట్టారు? ఏం లేదు. మీరు చెప్పిన సాక్ష్యమే. నేనైతే ఏం చెప్పలా. ఉంటే చూపించండి. ఎస్ఐ గారు, వారేదో ప్రూఫ్స్ చూపిస్తారని నన్ను ఇన్ని రోజులు స్టేషన్లో ఉంచడమే తప్పు. ఇప్పుడది లేకుండా కోర్టుకి తీసుకెళ్తే అదెంత పెద్ద తప్పో చూసుకోండి. మేడం, ప్రూఫ్స్ లేకుండా తీసుకెళ్ళలేం మేడం. మీ దగ్గర ఉన్నాయంటేనే అరెస్ట్ చేశాం. ఉంది సార్, కానీ ఎలా మాయమైందనేది తెలియట్లేదు. ఇది కోర్టులో చెప్తారా అక్షర గారు? చెల్లుతుందా? కోర్టు నమ్ముతుందా? శిక్ష నాకు వేస్తుందా? ఏదో జరిగింది. అది నాకనవసరం. ఎస్ఐ గారు, మీరు నా పట్ల చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ఇదే మీకు ఇస్తున్న అవకాశం. ఎఫ్ఐఆర్ను చించేసి నిర్దోషిగా నన్ను విడుదల చెయ్యండి. ఏంటి సార్, ఇంకా ఆమెను చూస్తున్నారేంటి? ఆవిడ మాటలు వినే కదా మంచి వ్యక్తిని అరెస్ట్ చేసి ఇన్ని రోజులు స్టేషన్లో పెట్టారు. కోర్టుకు తీసుకువెళ్ళాక జడ్జి గారితో మొట్టికాయలు వేయించుకుంటే గాని సంతృప్తిగా ఉండదా? లేదు మేడం, రిలీజ్ చేస్తాం. సారీ మేడం, కోర్టుకి సాక్ష్యం కావాలని మీకు తెలుసు. లేవు కదా. కానిస్టేబుల్, రిలీజ్ చేయి. చించండి సార్ ఎఫ్ఐఆర్. న్యాయాన్ని 4 రోజులే తొక్కి పెట్టగలవు. 5వ రోజు ఇలాగే తొక్కిన కాలుని ఎత్తిపడేసొచ్చేస్తుంది. ఇదే మీకు కూడా వర్తిస్తుంది. అన్ని రోజులు అన్యాయానిదే అవ్వదు, ఒక్కరోజు న్యాయానిదే. కావాల్సింది ప్రూఫ్ ఉండదా? ఇప్పుడు తప్పించుకోవచ్చు, కానీ ఎప్పుడో అప్పుడు నువ్వు తప్పించుకోని విధంగా దొరికిపోతావు. అప్పుడు ఇలానే సీన్ రిపీట్ అవుద్ది. చూద్దాం. పెన్ డ్రైవ్ లో దాచిన సాక్ష్యం ఏమై ఉండదో అర్థం కాక తల పగిలిపోతుంది. అక్షర, నేను తలుచుకుంటే నీ ఇంట్లోకే వస్తా, మాయం చేయిస్తా. నీ వాళ్ళు అనుకునే నా వాళ్ళు ఉంటారు. ఈ వారం ఇక్కడే ఉండి చూసుకుంటాను. సెల్ ఫోన్ బకెట్లో పడిపోయింది. అదేదో డేటా అంట, అది మొత్తం పోయిందని చెప్పాడు. ఆ ప్రూఫ్స్ ఏవో భద్రంగానే ఉన్నాయి కదా? భద్రంగానే ఉన్నాయి, బీరువాలోనే పెట్టాను. బేబమ్మా, నువ్వు తల పట్టుకోవడం తప్ప కనిపెట్టలేవు అక్షరా. యునో, అర్థమైందిగా. నేనిప్పుడు నిర్దోషిని. ఎలక్షన్లో పోటీ చేస్తా, గెలుస్తా. తర్వాత చెయ్యాల్సినవి చేస్తా.
నువ్వేం చెయ్యలేవు. ఈ ఒక్క దానితో మొత్తం గెలిచేశాను అనుకోవడం మీ పొరపాటవుతుంది. నేనేం చేయగలను కూడా మీరు చూస్తారు. అది చూద్దాం. రా రేష్మి, ఓడిన మంటతో కానిది మాట్లాడుతూ ఉంటుంది. మనం గెలిచిన ఆనందంతో పోదాం. నీలాంబరి, వదినా వదినా మాకు ఇల్లు దొరికింది, మేము వెళ్ళొస్తాం. ఎప్పుడు దొరికింది? ఎవరు చూశారు? అంటే అత్తయ్య, అమ్మ నాకు చెప్పింది. నేను మా ఫ్రెండ్కి చెప్పాను. వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఇల్లు ఖాళీగా ఉందంట, చాలా బాగుందంట. ఓహో, ఆ, అక్షరకి అరవింద్ బాబుకి కూడా చెప్పొద్దునా? ఏమని? ఏమని పిన్ని? అక్షర పెన్ డ్రైవ్ లో దాచిన ప్రూఫ్స్ తీసేశామనా? చెప్పండి. ఎంత వెతికినా దొరకదు, వెతకొద్దు అనా? అక్షర, అవునత్తయ్య గారు. అయ్యో, అలాంటిదేం లేదమ్మా. మాకు అసలేం తెలీదు. అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు కూడా మాకేం అర్థం కావట్లేదు. నిజం. మీ ఫోన్ ఇవ్వండి. పోనా? దేనికి? ముందు ఇవ్వండి. మీకేం తెలియకుండానే ఆ రేష్మి మీకు మార్నింగ్ నుండి 10 సార్లు కాల్ చేసిందా? ఏం తెలియకుండానే పెన్ డ్రైవ్ పని అయిపోయిందని తనకి మీరు మెసేజ్ పెట్టారా?